హ్యాట్రిక్ ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎట్టకేలకు లక్నో సూపర్ జైంట్స్పై అద్భుత విజయం సాధించి మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్తో లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే ఈ హైటెన్షన్ మ్యాచ్కు ముందు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడట. ఆ సమయంలో 15 ఏళ్ల వైభవ్ తానున్నానని, జట్టును నేనే గెలిపిస్తానని కోచ్కు కొండంత భరోసా ఇచ్చాడట. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ దిగ్గజ కోచ్ ఒత్తిడిలో ఉంటే ఇంత చిన్న వయసులోనే వైభవ్ అంత పరిణితితో ఆలోచించి భరోసా ఇవ్వడంపై క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. ఈ విజయానికి ముందు రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వైభవ్ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. అంతకుముందు వరుసగా 3 మ్యాచ్ల్లో అనుకూలంగా ఫలితం రాలేదని, లక్నోతో జరిగిన మ్యాచ్లోనూ భారీ టార్గెట్ ఉందన్నాడు వైభవ్. అయితే తాను ఓపెనింగ్కు వెళ్లేందుకు ప్యాడ్లు కట్టుకుని సిద్ధమవుతున్న సమయంలో హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వైపు చూశానన్నాడు. ఆయన ముఖంలో చాలా టెన్షన్ కనిపించిందని, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమైందని తెలిపాడు. కానీ ఆ సమయంలో తనలో మాత్రం విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉందని, బాగా ఆడి జట్టును ఖచ్చితంగా గెలిపించగలనని అనిపించిందని చెప్పాడు. దాంతో వెంటనే కోచ్ దగ్గరకు వెళ్లి, సార్ మీరేం టెన్షన్ పడకండి, ఈ పిచ్పై ఇదేమీ అంత భారీ స్కోర్ కాదు, జట్టును గెలిపిస్తానని ధైర్యం చెప్పినట్లు వైభవ్ ఆ క్షణాలను పంచుకున్నాడు. చెప్పిన మాట ప్రకారమే లక్నో బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ శివాలెత్తాడు. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 38 బంతుల్లోనే ఏకంగా 93 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్కు మంచి విజయాన్ని అందించాడు. ఇందులో 7 4లు 10 6లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వైభవ్ విధ్వంసంతో ఆ మ్యాచ్లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ప్రస్తుతం ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ను మే 24న ముంబై ఇండియన్స్తో ఆడాల్సి ఉంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ అధికారికంగా నాకౌట్ స్టేజ్కు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు సూర్యవంశీ ఆడుతున్న తీరుపై భారత మాజీ వికెట్ కీపర్, చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ కోసమే దేవుడు ఈ అబ్బాయిని తయారు చేసినట్లు ఉన్నాడని, భవిష్యత్తులో మన దేశానికి గొప్ప పేరు తీసుకురావడం ఖాయమంటూ కిరణ్ మోరే కొనియాడారు. మరి 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ను షేక్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ మే 24న ముంబైతో జరగబోయే మ్యాచ్లో ఎలాంటి ఇన్నింగ్స్ను నమోదు చేస్తాడో చూడాలి.